ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు స్వామి వెంకటేష్. ఈరోజు చాలామంది చేసేటువంటి ఒక తప్పు ఏదైతే ఉందో అది తీవ్రమైనటువంటి వాస్తు దోషంగా పరిగణిస్తుంది అని నేను చెబుతూ ఉంటాను. ఎందుకంటే ఒక టాయిలెట్ నిర్మాణం చేపట్టేటువంటి సరైన విధానము ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఎందుకంటే చాలామంది ఆగ్నేయంలోనే లేదా వాయువ్యంలోనే అనుకొని చేసేటువంటి టాయిలెట్ నిర్మాణం ఏదైతే ఉందో అది తీవ్రంగా తప్పు చేస్తూ ఉంది. మనము ఎక్కడ నిర్మించాలి, సరి అయిన స్థానం ఏమిటి అనే విషయాన్ని మీకు క్లారిటీగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ విషయంలో చాలామందికి క్లారిటీ లేదు. చాలామంది వాస్తు నిపుణులు చెప్పేటువంటి విధానము ఆగ్నేయం కానీ వాయువ్యం కానీ చేసుకోవచ్చని చెబుతూ ఉంటారు. ఈ విషయాన్ని బేసిక్ చేసుకొని చాలామంది కొన్ని చోట్ల అంటే చేయకూడని ప్రాంతాల్లో చేస్తూ ఉన్నారు. అది ఏ విధంగా చేస్తూ ఉన్నారు? ఒక గృహ నిర్మాణానికి మనం చేసేటువంటి విధానము శుద్ధ ప్రాచిలో ఉన్నప్పుడు అంటే ఈస్ట్ 90 డిగ్రీ లేదా నార్త్ 0 డిగ్రీ ఉన్నప్పుడు మనం చేసేటువంటి విధానం కరెక్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఇల్లు డిగ్రీలు తిరిగిందో, డిగ్రీలు తిరిగిన తర్వాత అయినా సరే శుద్ధ ప్రాచిలో ఉన్న నివాసానికైనా సరే మనం టాయిలెట్ నిర్మాణం అనేది సరైన స్థానంలో చేయకపోతే అది తీవ్రమైనటువంటి నష్టాలకే గురి చేస్తుంది అని నేను ఖచ్చితంగా చెబుతూ ఉంటాను. కాబట్టి ఈ వీడియోలో టాయిలెట్ నిర్మాణం చేసేటువంటి సరైన పద్ధతి మీకు వివరంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా క్లారిటీగా క్లియర్గా అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. చూడండి, ఒక గృహము ఈ విధంగా ఉంటే మనకి ఇది ఈస్ట్ అనుకోండి, ఈస్ట్ 90 డిగ్రీ, నార్త్ 0 డిగ్రీ, ఇది శుద్ధ ప్రాచిలో ఉన్నటువంటి గృహంగా మనం చెప్తాం. ఈ ఇంటికి ఇక్కడ మధ్యస్థానం నుంచి తూర్పు ఆగ్నేయం అవుతుంది, ఉత్తరానికి ఉత్తర వాయువ్యం అవుతుంది. జనరల్గా మనము ఇక్కడ కానీ చేయవచ్చు అని చెబుతూ ఉంటాం. చాలామంది పొరపాటు పడి ఇక్కడ దక్షిణం నుంచి ఇక్కడి వరకు కూడా దక్షిణ ఆగ్నేయము, ఇది పశ్చిమ వాయువ్యము ఉంటుంది కదా అని ఈ ప్లేస్లో కానీ టాయిలెట్ నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు. ఇది ఎంత తీవ్రమైనటువంటి నష్టాన్ని ఇస్తుందో వారికి అర్థం కావడం లేదు. ఎందుకంటే దక్షిణ ఆగ్నేయం అనేది ఉచ్చస్థానంగా మనం పరిగణిస్తాం, పశ్చిమ వాయువ్యం కూడా ఉచ్చస్థానం అవుతుంది. ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ నిర్మించేటువంటి టాయిలెట్ నిర్మాణాలు అనేవి తీవ్రంగా నష్టపరుస్తున్నాయి అని నేను చెబుతూ ఉంటాను. ఆగ్నేయమే కదా, తూర్పు ఆగ్నేయమే కదా, ఇది దక్షిణ ఆగ్నేయమే కదా అంటే ఆగ్నేయము అయితే సరే మనం నిర్మాణం చేపట్టవచ్చా అంటే ఖచ్చితంగా అది కాదు. తూర్పు ఆగ్నేయం 2 భాగాలలో మాత్రమే మనము నిర్మించవలసి ఉంటుంది. ఈ విషయాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకొని ఇక్కడ దక్షిణ ఆగ్నేయంలో కానీ ఇక్కడ పశ్చిమ వాయువ్యం 2 ప్రాంతాల్లో కానీ టాయిలెట్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. దీనివల్ల నెగిటివే మనకు కలుగుతుంది తప్ప వాస్తు ప్రకారం ఇది ఎప్పటికీ కూడా అనుకూలంగా ఉండదు. కాబట్టి ఎప్పుడైనా సరే పశ్చిమ వాయువ్యంలో కానీ దక్షిణ ఆగ్నేయంలో కానీ టాయిలెట్ నిర్మాణం అనేది ఎట్టి పరిస్థితుల్లో చేపట్టవద్దు. ఒకవేళ మీరు చూడండి, ఈస్ట్ 90 డిగ్రీ ఉన్నప్పుడు లేదా ఒక 20 డిగ్రీలు ఆగ్నేయ ప్రాచికి ఇక్కడ ఉండవలసినటువంటి తూర్పు ఇక్కడ ఉదయించినప్పుడు ఇక్కడ దాదాపు 4 భాగాల ఆగ్నేయం వస్తుంది. దక్షిణ ఆగ్నేయం 2 భాగాలు, తూర్పు ఆగ్నేయం 2 భాగాలు, 4 భాగాల ఆగ్నేయం ఉంటుంది. మరి ఇక్కడ నిర్మించవచ్చా అంటే ఖచ్చితంగా నిర్మించవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే నీచస్థానమైనటువంటి తూర్పు ఆగ్నేయం 2 భాగాలతో ఎప్పుడైతే ఈ ఉచ్చస్థానం అనేటువంటి ఆగ్నేయం కలిసి ఉంటుందో అప్పుడు ఇది పూర్తిగా మనకు నీచంగా మారి మనం ఇక్కడ సమస్య లేకుండా టాయిలెట్ నిర్మాణం చేయవచ్చు. ఎప్పుడైనా సరే మీరు గమనించండి, తూర్పు ఆగ్నేయం 2 భాగాలతో కలిసినటువంటి దక్షిణ ఆగ్నేయం 1 భాగం ఏదైతే ఉందో అప్పుడు మాత్రమే ఇక్కడ మనకు దక్షిణ ఆగ్నేయం అయినప్పటికీ కూడా టాయిలెట్ నిర్మాణం చేపట్టవచ్చు తప్ప ఈ విధంగా దక్షిణం వైపు శుద్ధ ప్రాచిలో ఉన్నప్పుడు దక్షిణం వైపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ నిర్మాణం చేపట్టవద్దు. తూర్పు వైపు మీకు ఆగ్నేయం 20 డిగ్రీలు తిరిగి ఉన్నా సరే ఆగ్నేయంలో మనం నిర్మించవచ్చు. ఎందుకంటే మీరు ఉదాహరణగా నేను ఒక విషయం చెప్తాను చూడండి, ఒక ఇద్దరు మంచి వ్యక్తులు ఉంటారు, ఒక చెడు వ్యక్తి ఉంటాడు. ఇద్దరి మంచి వ్యక్తుల మధ్య ఒక చెడు వ్యక్తి ఉంటే ఇతని వ్యసనాలన్నీ కూడా వారికి చాలా సులువుగా అలవాటవుతాయి. అంతేకాని ఇద్దరి మంచి వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సఖ్యత ఏదైతే ఉందో వారి మంచి అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఈ ఒక్క వ్యక్తికి అబ్బవు. ఎందుకంటే మంచి కంటే చెడు ఎక్కువగా మనకు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇదే విధంగా ఇక్కడ ఉచ్చస్థానమైనటువంటి ఆగ్నేయం 2 భాగాలు కానీ 1 భాగం కానీ ఎప్పుడైతే మనకు తూర్పు ఆగ్నేయంలో కలిసిపోతుందో అప్పుడు మనకు అది నీచంగా మారి ఇక్కడ టాయిలెట్ నిర్మాణానికి అనుకూలంగా మారుతుంది.
కాబట్టి ఇక్కడ మనకు పశ్చిమ వాయువ్యం కూడా అంతే. ఎప్పుడైతే ఈశా ప్రాచికి ఒక 20 డిగ్రీలు తిరిగి ఉందో మీ తూర్పు, అప్పుడు ఇక్కడ ఉత్తర వాయువ్యం అనేది ఉత్తరం వైపు తిరిగిపోయి ఉంటుంది. అప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ఒక భాగం కానీ 2 భాగాలు కానీ పశ్చిమ వాయువ్యము ఉన్నా సరే మనం ఇక్కడ టాయిలెట్ నిర్మాణం నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని మీకు ఉదాహరణగా చెబుతూ ఉన్నాను. ఎన్ని డిగ్రీలు సరే, డిగ్రీలు తిరిగినటువంటి గృహాలకైనా సరే మనము తూర్పు సైడ్ మాత్రమే లేదా ఉత్తరం సైడ్ మాత్రమే మనము టాయిలెట్ నిర్మాణాలు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాని ఈ విధంగా దక్షిణ ఆగ్నేయంలో కానీ పశ్చిమ వాయువ్యంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ నిర్మాణాలు చేసి నష్టాలను ఎదుర్కోవద్దని నేను చెబుతూ ఉన్నాను. కాబట్టి అదే కాకుండా మనము మీ ఇల్లు చూడండి, ఎన్ని పోర్షన్లుగా అయినా సరే, అంటే ఎన్ని రూమ్లైనా ఉండండి, ఇబ్బంది లేదు. ఈ విధంగా ఉన్నప్పుడు ఇది వాయువ్యంలో బెడ్రూమ్, ఇది నైరుతి బెడ్రూమ్, ఇది మనకు పశ్చిమం మధ్యస్థానం బెడ్రూమ్ అవుతుంది. ఈ విధంగా వచ్చినప్పుడు టోటల్ మనం ఇంటికి చెప్పేటువంటి విధానము ఈ వాయువ్యంలో కానీ నిర్మాణం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ రూమ్కు నైరుతి భాగంలో కానీ టాయిలెట్ నిర్మాణం చేసుకోవచ్చు. మనము ఎప్పుడైనా సరే టోటల్ ఇంటికి వాయువ్యం కానీ టోటల్ ఇంటికి నైరుతి ప్లేస్లో కానీ, అంటే నేనేమంటున్నా అంటే నైరుతి అనేది టోటల్ మనము ఈ నైరుతి మాస్టర్ బెడ్రూమ్కు టోటల్ ఇంటికి నైరుతిలో మాత్రమే టాయిలెట్ నిర్మాణం చేపట్టవద్దు తప్ప ఇక్కడ కానీ ఈ రూమ్లో మనం ఎక్కడైనా సరే వాయువ్యం బెడ్రూమ్కు టాయిలెట్ నిర్మాణం చేపట్టవచ్చు. మాస్టర్ బెడ్రూమ్కు మీరు గమనించండి, ఎప్పుడైనా సరే ఈ వాయువ్యం కార్నర్కు మాత్రమే టాయిలెట్ నిర్మాణం చేపట్టాలి. ఈ పశ్చిమ మధ్యస్థానంలో కూడా పశ్చిమ మధ్యస్థానమైనటువంటి ఈ స్థానం కానీ ఇక్కడ ఎక్కడైనా సరే మనం టాయిలెట్ నిర్మాణం చేపట్టవచ్చు. టోటల్ ఇంటికి ఈ ఆగ్నేయం ఏదైతే ఉందో ఇక్కడ టాయిలెట్ నిర్మాణం చేపట్టవద్దు అని చెబుతూ ఉంటాను. టోటల్ ఇంటికి ఈశాన్యంలో అస్సలు కూడా నిర్మాణం చేపట్టవద్దు. అదేవిధంగా టోటల్ ఇంటికి వాయువ్యం కూడా ఎప్పుడు మనం వాయువ్యం చేపట్టవద్దు అంటామంటే, ఈ విధంగా సింగిల్ పోర్షన్ ఇల్లు ఏదైతే ఉంటుందో, అంటే సింగిల్ బెడ్రూమ్ కానీ సింగిల్ హాల్ వచ్చి సింగిల్ కిచెన్ ఏదైతే వస్తుందో అలాంటి ఇంటి లోపల ఈ బెడ్రూమ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ వారికి వేరే స్థానంలో నిర్మించుకోవడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి ఈ వాయువ్యం కార్నర్లో మాత్రమే తీసుకోవాలి తప్ప ఇక్కడ తీసుకుంటే ఆ ఇంటికి ఇది నైరుతి అవుతుంది. ఇక్కడ కంటే ఇక్కడ మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ చేసుకోవచ్చు అని చెబుతాం. ఈ విధంగా 2 బెడ్రూమ్లు కానీ 3 బెడ్రూమ్లు కానీ మీకు ఉన్నట్లయితే ఈ వాయువ్యం కార్నర్లో కూడా మీరు టాయిలెట్ నిర్మాణం చేపట్టవద్దనే చెబుతాం. టోటల్ ఇంటికి ఎప్పుడు కూడా మూలలు మూత పడే విధంగా నిర్మాణాలు చేపట్టవద్దు అని నేను చెబుతూ ఉంటాను. ఇవి పూర్తి కూడా మిమ్మల్ని నష్టపరుస్తాయి. కాబట్టి ఒక టాయిలెట్ నిర్మాణం చేపట్టేటువంటి విధానం ఏదైతే ఉందో ఈ విధంగా నేను చెప్పిన రీతిలో మీరు చేసుకోకపోతే నష్టపోతారు అని నేను చెబుతూ ఉన్నాను. కాబట్టి వాస్తు ప్రకారం మన గృహం మారాలి అంటే టాయిలెట్ నిర్మాణం చేపట్టేటువంటి విధానం ఏదైతే ఉందో కరెక్ట్గా ఉండాలి. నేను ఈ విషయాలన్నీ ఏదో ఆషామాషిగా చెప్పేటువంటి విషయాలు కాదు, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. నష్టపోతున్నారు. నేను చూసినటువంటి 100 ఇళ్ళు పరిశీలించిన తర్వాత ఈ విధంగా ఉన్నటువంటి నిర్మాణాలు చూసి నేను బాధపడి వారు నష్టపోయిన తర్వాత ఆలోచన చేసేదానికంటే ఈ వీడియో ద్వారా మీకు ముందుగానే నేను తెలిపితే మీకు మరింత జ్ఞానం అంది ఇలాంటి తప్పు మీరు చెయ్యరు అని నేను చెబుతూ ఉన్నాను. డిగ్రీలు తిరిగిన తర్వాత తూర్పు ఆగ్నేయంలో మనం టాయిలెట్ నిర్మాణం చేయవచ్చు. దక్షిణ ఆగ్నేయం తిరిగి ఉన్నా సరే, ఉత్తర వాయువ్యం తిరిగి ఉన్నా సరే వాయువ్యంలో టాయిలెట్ నిర్మాణం చేయవచ్చు. టోటల్ ఇంటికి ఎప్పుడు కూడా కార్నర్లలో మనం నిర్మాణాలు చేపట్టవద్దు. పశ్చిమ మధ్యస్థానం కానీ నైరుతి మాస్టర్ బెడ్రూమ్కు దక్షిణ మధ్యస్థానం కానీ మనం టాయిలెట్లు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఎలాంటి దోషాలు ఉండవు. ఆగ్నేయం వైపు కానీ వాయువ్యం వైపు కానీ మనం టాయిలెట్ నిర్మాణం చేయవచ్చు. అది దక్షిణ మధ్యస్థానము లేదా పడమర మధ్యస్థానం అయి ఉండాలి తప్ప ఇలా ఉత్తర మధ్యస్థానంలో ఇక్కడ కానీ తూర్పు మధ్యస్థానంలో ఇక్కడ కానీ టాయిలెట్ నిర్మాణాలు ఎట్టి పరిస్థితుల్లో అనుకూలించవు, మిమ్మల్ని నష్టపరుస్తాయి. ఇది చాలా జాగ్రత్తగా మీరు గమనం చేసుకొని ఉండండి. కాబట్టి ఇలాంటి తప్పులు చాలా మంది చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలో మీకు చాలా క్లారిటీగా అర్థమయ్యేటట్టు నేను చెప్పాననే భావిస్తున్నాను. నాకున్నంత అనుభవంలో నేను చెప్పేటువంటి వాస్తు సలహాలు ఏవైనా సరే 100కు 100% కూడా మంచి రిజల్ట్ ఇస్తున్నాయి. ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే వాస్తు అనేది ఒక నమ్మకమే కాదు, ఒక శక్తి. ఒక గృహానికి మనం నిర్మించేటువంటి శక్తి ఏదైతే ఉంటుందో అది వాస్తు ద్వారా చేకూరుతుంది అని నేను చెప్తూ ఉంటాను. కాబట్టి ఇలాంటి వాస్తును మీరందరూ పాటించండి. మీ గృహాలు ఎల్లప్పుడూ కూడా సుఖశాంతులతో ఉంటాయని,
మీరు ఉన్న స్థాయి నుంచి ఉన్నతంగా ఎదుగుతారని నేను భావిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి, షేర్ చేసి గంట బెల్ ఐకాన్ నొక్కండి. నా పేరు స్వామి వెంకటేష్, వాస్తు జీవనం. నమస్కారం.